కానీ గొప్ప విషయం ఏంటంటే మీరు భలే నిలదొక్కున్నారు. అంటే మీ ఐడెంటిటీని, మీ నేచర్ ఎక్కడా మీరు కాంప్రమైజ్ అవ్వలేదు. అంటే మీ నేచర్ అంటే నేను ఇంతే అనే ఒక మీ స్వభావాన్ని ప్రపంచం కోసం ఎక్కడా మీరు చేయలేదు. మీరు ఆత్మీయంగా ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారు, దుమ్ము దులుపుతారు, అవసరం అయితే అన్ని కనిపిస్తాయి కోణాల మీద. సో చాలా బాగా చదివావు నన్ను. కరెక్ట్. సో మరి ఇప్పుడు ఈ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఆఫ్టర్ 40 years ఆఫ్ యువర్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అండి, ఏం కోరుకుంటారు మీరు ఆన్ డైలీ బేసిస్? నేను అసలు ఏం కోరుకోనరా, ఇవాళ ఆరోగ్యంగా లేచామా, ఇవాళ అంతా సంతోషంగా గడిచిందా, ప్రశాంతంగా నిద్రపోయామా, రేపటి గురించి ఆలోచించను ఎప్పుడు కూడా. ప్రతి వాళ్ళు అడుగుతారు రేపేంటి, నీకెవరు తోడు, పిల్లలు లేరు, ఏం చేస్తావు? ఏం చేయను, ఆయన ఏం రాసి పెట్టుంటే అదే జీవితాన్ని జీవితంలాగా గడుపుతాను. ఆయన నాకేదో రాసే ఉంటాడు, ఎవరు నాతో ఉండాలి, నాకు ఎలా ఉండాలి, నాకేమి ఇవ్వాలి అనేది. వెళ్దాం, ఇలాగ వెళ్ళిపోతుంది లైఫ్, రేపేంటి అనే ఆలోచన లేదు. ఇంత చక్కటి మీకు అన్ని వ్యాంప్ క్యారెక్టర్స్ అని ముద్రపడ్డం మాత్రం బాధాకరం, చాలా బాధాకరం. అవును, నేను తెలిసిన చాలామందికి, నా అభిమానులకి మీరు చాలా హోమ్లీ ఫేస్, ఇలాంటి క్యారెక్టర్లు ఎలా ఇస్తారు డైరెక్టర్లు అంటే, ఆ డైరెక్టర్లు ఆ క్యారెక్టర్లు ఇచ్చారు కాబట్టి, నేను ఇష్టం ఉన్నా లేకపోయినా చేశాను కాబట్టి ఇంతవరకు ఫ్యామిలీని పోషించుకుంటూ వచ్చాను నేను. అది కేవలం ఆర్థికమే, వేరే కారణాలు ఏమీ లేవు, అవసరం పడలేదు. ఒక వన్స్ అందులోకి ఎంటర్ అయిపోయినాను, అలాంటివే వస్తూ వచ్చినాయి. మనకి ఏది వస్తే అదే సంతోషంగా చేయాలనేసి అలా స్వీకరించి చేసినవి అన్నీ మనకి గడిచిపోతుంది. నా ఫ్యామిలీ బాగుంది అంతే. అంటే ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు ఫ్యామిలీలో? నా ఫ్యామిలీలో నాకు 2 అక్కలు 2 అన్నలు అందరూ ఉన్నారు. బట్ నాతోటి ఉండేది మాత్రం నా మామయ్య కొడుకు, మేనమామ కొడుకు, నేను బాచి, మా వంటమ్మాయి ఒక అమ్మాయి, అంతే. మీ వంటమ్మాయి. జీవితంలో వచ్చిన ఆటుపోట్లు, డబ్బులు పోగొట్టుకున్నప్పుడు మీరు ఎప్పుడు కుంగిపోలేదమ్మా? కుంగిపోలేదు. ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదామనే ఆలోచన రాలేదు. నేను ఎందుకు చచ్చిపోవాలి? అతి పెద్ద కష్టం ఏంటండి మీకు లైఫ్లో వచ్చింది? ఇప్పుడు రీసెంట్గా 2017 డిసెంబర్లో 4 కోట్లు పోగొట్టుకున్నాను సీరియల్ ప్రొడ్యూసర్స్. అంతకంటే పెద్ద నష్టము, ఎప్పుడ్చలేని నష్టం ఏం లేదు. పెళ్లి జీవితం అంటారా ఎప్పుడు అయిపోయింది, 92లోనే అయిపోయింది. 7 సంవత్సరాలు లవ్వు, 7 నెలలు కూడా కాపురం చేయలేదు. 1 year మ్యారేజ్ డే రాకుండానే విడిపోయాము. అది కూడా నేను పెద్ద బాధపడాల, పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చేసాను. కళ్యాణం వచ్చిన కక్కు వచ్చిన ఆగదని. 7 సంవత్సరాలు లవ్వు, చాలా బాగా చూసుకున్నాడు. అబ్బాయి ఇతను తప్పితే నా జీవితంలో ఇంకో హీరో లేడు, నా బాడీ గార్డు, ఏవో రకరకాల అప్పుడు ఆ వయసులో చేసుకుని వెళ్ళిన తర్వాత కేవలం ఆస్తి కోసం అని తెలిసింది. ఆస్తి అంతా పోవడం మొదలుపెట్టింది. 3 నెలలకు 4 నెలలకు నిదానంగా తిట్లు, దెబ్బలు, యాసిడ్ పోస్తాలంటాలు, గదిలో పెట్టేసి బంధించడాలు. అది విరుగంపాకంలో ఒక ఇల్లు, అక్కడ ఎక్కడ చంపి పాతి పెట్టినా కూడా ఎవరికి తెలియదు అది. ఆ టైంలో పడుకుని ఏడుస్తుంటే ఏంటి ఇలాగ జరిగింది, బాగుంటాను అనుకున్నాను, పెళ్లి అనుకునే టైంలో ఒక కళ. ఆ కళలో మా ఆయన నన్ను అంబాసిడర్ కారులో తీసుకెళ్ళిపోతున్నారు, చంపేద్దామని. ఒక నిలువెత్తు బాబా కాషాయ వస్త్రాల్లో అంబాసిడర్ కారు ఆపి ఇట్లా చేతితోటి నన్ను తీసుకుని బయటకు వచ్చేసారు. ఆ మన్నాడే మేకప్ మ్యాన్ మన జయకృష్ణ గారు, చలపతిరావు గారు, పరుచూరి గోపాలకృష్ణ గారు విరుగంపాకం పోలీసులకి చెప్పి ఆ అమ్మాయి ఇలాగా ఆపదలో ఉందనేసి వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. అబ్బా బాబోయ్, అలా జరిగింది. ఆ జరిగిన వారం రోజులకి ఇంటికి వచ్చి పడుకున్నాను ఏడుస్తూ. ఇలా జరిగింది ఏంటి బాబా అని అనుకుంటున్నప్పుడు మళ్ళీ నా ఇలా భుజం మీద చేయి పడితే నాకు ఒక కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోయి లేచి కూర్చుంటే ఒక తెల్లని వస్త్రాల్లో బాబా నీకు నేనున్నాను, నీ జీవితం బాగుంటుందని చెప్పారు. 2 సార్లు బాబా కనిపించారు అంతే. తర్వాత నమ్మిన తర్వాత అసలు కనిపించలేదు ఆయన. మొన్న నా 60వ పుట్టినరోజు కూడా షిరిడీలో జరుపుకున్నాను.